ఇప్పుడు ఎక్కడ చూసినా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గురించే మాట్లాడుకుంటున్నారు. మనం ఇంట్లో డైలీ యూజ్ చేసే ఎల్పిజి గ్యాస్ కొరకు ఎలాంటి కొరత అయితే లేదని చెప్తున్నారు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు. కానీ చాలా మంది ఎల్పిజి గ్యాస్ కొరకు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఏంటంటే ఇంట్లో వాడే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కి ఆల్టర్నేటివ్ గా వెతుకుతున్నారు. సో ఇప్పుడు సడన్ గా ఎక్కడ చూసినా సరే ఈ ఇండక్షన్ స్టవ్ కుక్ టాప్స్ గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది. అమెజాన్ లో అయితే నార్మల్ గా చూసే వాళ్ళకంటే 10x వీటిని కొంటున్నారు. ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లోకి వెళ్ళిపోయాయి. ఆఫ్లైన్ లో అయితే వీటి స్టాక్ అయితే 1 వీక్ లో రావచ్చని వీటి రిటైలర్స్ చెప్తున్నారు. మరి ఆన్లైన్ లో ఎప్పుడు రావచ్చు అనేది అయితే తెలియదు. త్వరలో వీటి కొరత కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో చాలా మంది వీటిని కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో ఒకవేళ మీకు కూడా ఈ ఇండక్షన్ కుక్ టాప్స్ ని కొనాలని ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది. హాయ్ గైస్, నా పేరు మను, మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే నార్మల్ గా మనం యూజ్ చేసే ఎల్పిజి గ్యాస్ కంటే బెటరా కాదా, పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అని మీకు క్లారిటీ అయితే వస్తుంది. అసలు కుక్ టాప్స్ గురించి మీకు తెలియాలి అనుకుంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ కుక్ టాప్స్ అయితే ఉంటాయి. ఇండక్షన్ కుక్ టాప్ అని అండ్ అలాగే ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ అని. ఈ 2 టైప్స్ ఆఫ్ అయితే కుక్ టాప్స్ ఉంటాయి. సో ఎవరికి ఏ టైప్ యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఈ ఇండక్షన్ కుక్ టాప్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ ఇండక్షన్ కుక్ టాప్ లో ఇండక్షన్ కాయిల్ అయితే ఉంటుంది. మనం స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు కొంత లో లెవెల్ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ అనేది పాస్ అవుతుంది. సో దీని మీద మనం పెట్టినప్పుడు చిన్నగా కరెంట్ అనేది పాస్ అయ్యి ఫ్యాన్ అనేది హీట్ అవుతుంది. ఈ ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, దీని లోపల సిరామిక్ హాలోజన్ ల్యాంప్ అయితే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కొన్ని హీటింగ్ హెల్మెట్స్ అయితే ఉంటాయి. ఈ హీటింగ్ హెల్మెట్స్ ఏదైతే ఉందో ఫస్ట్ అది హీట్ అవుతుంది. అది హీట్ అయిన తర్వాత మనం ప్యాన్ పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 కుక్ టాప్స్ లో ఏది బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు కుకింగ్ అనేది చాలా ఫాస్ట్ గా చేయాలి అనుకోండి, ఫాస్ట్ గా కుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఇండక్షన్ కుక్ టాప్ అనేది ఫాస్ట్ గా కుక్ అవుతుంది. అదే ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ అయితే హీటింగ్ ఎలిమెంట్స్ అనేది హీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇండక్షన్ కుక్ టాప్ అనేది ఫాస్ట్ గా కుక్ అవుతుంది. ఇంకా నెక్స్ట్, ఈ రెండిట్లో ఏది కరెంట్ ని తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే, ఇండక్షన్ కుక్ టాప్ అనేది మీకు కరెంట్ బిల్ ని ఎక్కువగా కన్జ్యూమ్ అయితే చేయదు. స్విచ్ ఆన్ చేయగానే హీట్ అవుతుంది కాబట్టి. అదే మీకు ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ లో అయితే కాయిల్ అనేది హీట్ అవ్వాలి, తర్వాత ప్యాన్ హీట్ అవుతుంది కాబట్టి కరెంట్ అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇంకా సేఫ్టీ పరంగా చూసుకుంటే ఈ ఇండక్షన్ కుక్ టాప్ అనేది మీకు బెటర్ ఉంటుంది. ఎందుకంటే స్విచ్ ఆన్ చేసి మీరు హ్యాండ్ పెట్టినా సరే ఏం కాదు. అదే మీకు ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ అయితే హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి చేయి కాలే అవకాశం అయితే ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ ఇండక్షన్ కుక్ టాప్ అయితే బెటర్ గా ఉంటుంది. చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఎన్ని వాట్స్ తీసుకోవాలి అని అంటే అది మాత్రం మీ యూజెస్ బట్టే ఉంటుంది. బ్యాచులర్ ఆర్ చిన్న ఫ్యామిలీ అయితే 600 వాట్స్ టు 800 వాట్స్ అయితే సరిపోతాయి. వీటి రెండింటి ప్రైస్ కూడా మీకు సేమే ఉంటాయి. 1200 నుంచి 5000 ప్రైస్ రేంజ్ వరకు ఉంటాయి. ఈ ఇండక్షన్ కుక్ టాప్స్ లో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే, దీని మీద మనం అల్యూమినియం, కాపర్, గ్లాస్, క్లే పోట్ అంటే మట్టి లాంటి పాత్రలు ఏవి ఉంటాయో అలాంటివి యూజ్ చేసి మనం కుక్ చేయడం అయితే అవ్వదు. ఓన్లీ మీకు క్యాస్ట్ ఐరన్ లేదా స్టెయిన్లెస్ లాంటివి అయితే వర్క్ అవుతాయి. అదే ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ లో అయితే మీకు ఏది పెట్టినా కుక్ అయిపోతాయి. అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఇండక్షన్ కుక్ టాప్ లో అయితే. లేదా ఒకవేళ మీకు మార్కెట్ లో మనకి స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి, వాటినైనా పెట్టుకొని మీరు ఈజీగా కుక్ చేసుకోవచ్చు. కావాలంటే వీటన్నిటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఈ ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ లో మీకు గ్రిల్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు గ్రిల్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అదే ఇండక్షన్ కుక్ టాప్ లో అయితే ఇటువంటి ఆప్షన్ అయితే ఏం లేదు. సో ఇంకా ఫైనల్ గా చూసుకుంటే, సేఫ్టీ పరంగా కావాలన్నా, ఫాస్ట్ గా కుక్ చేసుకోవాలన్నా, కరెంట్ సేవ్ చేయాలి అనుకున్నా ఈ ఇండక్షన్ కుక్ టాప్ కి అయితే షిఫ్ట్ అవ్వండి. లేదా నేను ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీరు ఈ ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ కి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ 2 కుక్ టాప్స్ లో మీకు బాగా ఏది అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటే ఏది తీసుకుంటారు అనేది కూడా చెప్పండి. సో ఈ కుక్ టాప్స్ మీద మీకు క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.